मैं सदन आयदा खदरी, आप देख रहे हैं NQ24 न्यूज। कांग्रेस पार्टी ने आशा वर्कर से वादा किया था कि उनकी सैलरी 18,000 कर दी जाएगी, लेकिन उनकी सैलरी नहीं बढ़ाई गई। इसी बात पर आशा वर्कर्स ने कल सुल्तान बाजार में एक बहुत बड़ा प्रोटेस्ट किया, जिसके दौरान कई सारी वर्कर्स जख्मी हो गई। जैसे ही इत्तला मिली, BRS के लीडर KTR ने उनकी इयादत के लिए उस्मानिया हॉस्पिटल पहुंचे। आइए इसी की रिपोर्ट हम आपको दिखाते हैं। आशा वर्कर जो तेलंगाना में जब कोरोना की दौर आई थी, अपने जान की परवाह भी नहीं करते हुए पूरी तरह से जनता की खिदमत, हमारे भाइयों की बहनों की खिदमत उन्होंने किया कोरोना के दौरान। आज उन पे जो जुल्म किया गया, उन पे जो कल अटैक हुआ पुलिस की तरफ से, अब पहली बात तो यह है कि कल जो अटैक हुआ वो ACP को, CI को, क्योंकि हमारे बहनों पे कल उन्होंने जो हरकत की, आपने सब देखा, मैं ज़्यादा नहीं कहना चाहता। इसको लेके इमीडिएटली उनको सर्विस से डिसमिस करना चाहिए। इस बात को इसी हद तक नहीं छोड़ेंगे, क्योंकि कांग्रेस पार्टी ने वादा किया था इलेक्शन से पहले कि 18,000 तनख्वाह आपको देंगे, साथ ही साथ आपका जॉब भी परमानेंट करेंगे। हम हुकूमत से डिमांड करते हैं, कांग्रेस हुकूमत से डिमांड करते हैं, पहली बात तो उनसे माफ़ी मांगिए, हमारे बहनों से माफ़ी मांगो आप। दूसरी बात, वो पुलिस, ACP और CI और बाकी जो लोग अटैक करें हमारे बहनों पे, उनको सर्विस से निकाल दो। तीसरी बात, जो वादा आपने किया उसको निभाओ। अगर नहीं निभाओगे तो हम एक तरफ असेंबली में, दूसरी तरफ काउंसिल में, और जो अटैक हुआ कल, जो हादसा हुआ इन पे, इसको लेके हम HRC भी जाएंगे, विमेन कमीशन भी जाएंगे, स्टेट में भी जाएंगे और दिल्ली में भी नेशनल कमीशन तक भी जाएंगे। इनको नहीं छोड़ेंगे। और जो लड़ाई और जो जिद्दोजहद हमारी बहन कर रहे हैं, उनको मैं सलाम करता हूं। मैं उनसे एक ही रिक्वेस्ट करता हूं कि आप, BRS आपके साथ हैं, KCR साहब आपके साथ हैं, आप बेफिक्र रहिए। अगर आपको यहाँ पे उस्मानिया में ट्रीटमेंट अगर आपको सही नहीं लगता तो प्राइवेट दवाखाना हम ले जाएंगे, पार्टी की तरफ से हम आपकी हिफाजत करेंगे। बस इतना कहना चाह रहा था। शुक्रिया। తెలంగాణ వచ్చినాడు కేవలం 1700 ఉండేది వారి గౌరవ వేతనం, కానీ KCR గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల్లో 3 సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం। 1700 నుంచి 9,700 దాకా తీసుకొని పోయినాం। సెల్ ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో 250 రూపాయలు, మొత్తం 10,000 రూపాయల కాడికి KCR గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం। మిమ్మల్ని అడుగుతున్నది ఏమి ఈరోజు? కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని। ఆ పాపానికి ఈరోజు రహీం బి అనే మహిళను ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది। మా సంతోషాను, తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం, వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం। ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి, వీడియో ఆధారాలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి। ఇక్కడ ఉన్న మహిళా కమిషన్కి పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం। ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకు ఉన్నది। వాళ్ళు అడిగింది ఏమి గొంతమ కోరిక కానే కాదు। ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి। 16వ తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది తిరిగి, ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి, లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టాం। అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకి ఇప్పుడే నేను మాట ఇచ్చిన, KCR గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారో, ఆశ ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు। అదే ఆలోచనకు అనుగుణంగా 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం। మరొక వైపు మానవ హక్కుల సంఘం, అదేవిధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం। దెబ్బలు తిన్న ఆడపిల్లలకు మేము చెప్పొచ్చాం, ఒకవేళ మీకు కనుక ఇక్కడ ప్రభుత్వ వైద్యం, సర్కారు వైద్యం మీకు సూట్ కాకపోతే, నచ్చకపోతే మీరు రండి, మా పార్టీ తరఫున మేమే తీసుకెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా వారికి చెప్పినాం। ధైర్యం కూడా చెప్పాము, ధైర్యంగా ఉండండి, పోరాడండి, మీకు అండగా మేమంతా కూడా ఉన్నాం, మీతో భుజం కలిపి నడుస్తామని చెప్పాం। అసెంబ్లీలో కొట్లాడతాం, బయట కూడా కొట్లాడతాం। రాష్ట్రంలో ఉండే ప్రతి ఆశ ఆడబిడ్డకు మేము BRS తరఫున మాటిస్తూ ఉన్నాం। మీకు ఇచ్చిన హామీని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేదాకా మీ తరఫున శాసన మండలిలో మా మహమూద్ అలీ గారు, మా నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మహమూద్ అలీ సాబ్, అదేవిధంగా శాసనసభలో మేమందరం కూడా గొంతు విప్పుతాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం। మీకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మీతో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం వెంటనే నిన్న అరాచకంగా వ్యవహారం చేసిన పోలీసులను
తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. సస్పెన్షన్ కాదు, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఆడబిడ్డల మీద చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా, కాకి యూనిఫామ్ ఉంది కదా, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు, వదిలిపెట్టమనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న మరి సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా వాళ్ళ మీద జరిగిన దాడిని దేశం మొత్తం దృష్టికి తీసుకొచ్చిన మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఉస్మానియాలో మంచి సేవలు కూడా అందిస్తూ ఉన్నారు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా చాలామంది పేదలు కూడా రోగులు ఉన్నారు. వారికి మంచి సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారికి కూడా నేను చెప్పినాను, ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా ఒత్తిడి ఉంటే మీకు వాళ్ళని డిశ్చార్జ్ చేయమని మాకు చెప్పండి, మేము తీసుకొని పోతాం, మీరు వాళ్ళని అగాధంగా అనాథల్లాగా వదిలేయకండి అని చెప్పి కూడా వారికి చెప్పినాను. తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటామన్న విషయం మళ్ళొకసారి. इसी तरह हम आपके सामने सच्चाई दिखाते रहेंगे. इंतजार करिए हमारे अगले न्यूज का. हमारे इस न्यूज के पेज को लाइक करिए, यूट्यूब पे सब्सक्राइब करिए. जय हिंद.